హాయ్ అండి. సో 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారండి? టీడీపీ వస్తుందని అనుకుంటున్నానండి. ఎందువల్ల అండి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇక్కడ మన తెలంగాణలో ఫామ్ చేశారు కదా ఆ రోజుల్లో. సో అక్కడ ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి సో ఆయన ఉండి మళ్ళీ అలా ఈ తెలంగాణ లాగా డెవలప్మెంట్ తీసుకొస్తారని ఒక అంచనా. అంటే ఈ 4.5 ఏళ్ళ పరిపాలన మీరున్న దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? ఆయనంతగా అనిపించలేదండి. అంటే నేను ఫేవర్ ఏం కాదు కానీ సో డెవలప్మెంట్ పరంగా ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి టీడీపీ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ముగ్గురు మధ్య తేడా ఏంటంటారండి? జగన్ గారు అలాగే సిబిఎన్ పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఏంటంటారు? ఎక్స్పీరియన్స్ అండి, రాజకీయంలో ఉన్న ఎక్స్పీరియన్స్, వాళ్ళ అంచనా కానీ వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ కానీ. సో అది కానీ ఈసారి జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాము, ఈసారి కూడా 175 కొడతామంటున్నారు కదా. సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ జరుగుతుందని నేను అనుకోవట్లేదండి. అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి జాబ్స్ కానీ సో అది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కదండి. సో దానివల్ల చాలామందికి ఉపాధి కలిగి సో అక్కడ ఉన్న ఏపీ చాలా డెవలప్మెంట్ అవుతుందని మళ్ళీ మరో హైదరాబాద్ అవ్వాలని కోరుకుంటున్నాను అట్లా. సో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? అదంతా ఏం చెప్పలేనండి. అయితే ఈసారి టీడీపీ జనసేన అలయన్స్ 175 సీట్లు ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన ఓకే ఎన్ని సీట్లు గెలుస్తుంది? 175 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు రావచ్చు ఇది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి? 150 రావచ్చు. రిమైనింగ్ 25 సీట్లు వస్తుంది. థ్యాంక్స్.